సుర్రమనిపిస్తున్న సూర్యుడు 45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉక్కపోత అయినా జనం ఇవేమీ లెక్క చేయడం లేదు. వేలాదిగా తరలి వస్తున్న జనం సీఎం పర్యటనకు నీరాజనాలు పడుతున్నారు. ముందు సిద్ధం సభలు, ఆ తర్వాత చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలదన్నేలా మలివిడత ఎన్నికల ప్రచారానికి సైతం జనం పోటెత్తుతున్నారు. గత ఆదివారం నుండి రోజుకు 3 సభలు చొప్పున సుడిగాలి పర్యటనలతో ప్రతిపక్షాల వెనులో వణుకు పుట్టిస్తున్నారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన తరువాత సీఎం జగన్ పూర్తి సమయాన్ని ప్రచారానికే కేటాయిస్తున్నారు. గత 58 నెలలుగా అమలవుతున్న పథకాలు మళ్లీ కొనసాగాలన్నా, మరింత మేలు జరగాలన్నా, పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా, లంచాలు వివక్షలేని పాలన కావాలన్నా, మన పిల్లల బడులు బాగుపడాలన్నా, ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా వైసీపీ ప్రభుత్వం మళ్లీ రావాలన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. తన ప్రభుత్వం కొనసాగాలంటే మళ్లీ ఎన్నికల్లో గెలవాల్సిన అవసరముందని, తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా అని ప్రజలను ప్రశ్నిస్తూ వారి స్పందన తెలుసుకుంటున్నారు సీఎం. మండుటెండల్లోనూ తీవ్రమైన ఉక్కపోతల్లోనూ సీఎం సభలకు జనం పోటాపోటీగా కదిలి వస్తున్నారు. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్ఆర్సీపీ ప్రభంజనం అంతకంతకు పెరగడం ఖాయమని, ఇది చూసి పోలింగ్కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. గత ఆదివారం మొదలైన మలివిడత ప్రచారం 4 రోజులుగా నిరాటంకంగా కొనసాగుతోంది. తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలి, అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటతో పాటు ఏలూరులో పర్యటించారు సీఎం జగన్. ఈ 3 సభలు మండుటెండలోనే జరిగాయి. 3 చోట్ల ఇసుకేస్తే రాలనంత జనం తరలివచ్చారు. జన సునామీని చూసి వైసీపీ అభ్యర్థులు, నేతలు ఉబ్బి తబ్బిపోతున్నారు. మళ్లీ వచ్చేది జగన్ సర్కారేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో తన 5 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను వివరిస్తున్న సీఎం జగన్ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు. కేంద్రం సూచనతో తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అనుమానాలను నివృత్తి చేస్తున్నారు సీఎం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ చెప్పిన యాక్ట్ ను వైసీపీకి అంటగట్టడాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు సీఎం జగన్. వచ్చే 5 సంవత్సరాల మీ తలరాతను మార్చే ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యం, మన వ్యవసాయం మెరుగుపడాలన్నా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేదు. సిద్ధమేనా? మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని, విలువలకు విశ్వసనీయతకు ఓటేస్తారా, చంద్రబాబు మోసాలకు వత్తాసు పలుకుతారా అంటూ సీఎం ప్రశ్నిస్తుంటే, సీఎం జగన్ తోనే ఉంటామని సభికులు దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుండడం విశేషంగా చెబుతున్నారు. మొత్తానికి సీఎం జగన్ మలివిడత ఎన్నికల ప్రచారం సక్సెస్ అవుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడినందున ఈ వారం రోజులు వైసీపీ క్యాడర్ను అప్రమత్తం చేసేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్.